హలో మిత్రులరా, మా ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఈ చిన్న సూపర్ ఫుడ్ యొక్క పూర్తి కథ ఈరోజు మనకు తెలుస్తుంది. దాని ఉపయోగం, ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు. చియా విత్తనాలను ఒక మార్గం మాత్రమే కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా తాగునీటిలో ఉపయోగిస్తారు. ఇది శీతలీకరణతో పాటు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. రెండవ రూపం స్మూతీ లేదా షేక్లో కలపడం. ఇది పానీయాన్ని మరింత పోషకమైనదిగా చేస్తుంది. మూడవ రూపం పుడ్డింగ్ లేదా డెజర్ట్ తయారు చేయడం. ఇది రుచికరమైనది మరియు ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబరా మరియు ఒమేగా 3ను సలాడ్ లేదా పెరుగుపై పిచికారీ చేయడం ద్వారా కూడా విస్తరించవచ్చు. చియా విత్తనాలను సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు మరియు కొన్ని భారీ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల యొక్క అద్భుతమైన మూలం. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపు చాలా కాలం పూర్తి అనుభూతిని కలిగిస్తుంది. ఇది కాల్షియం, మెగ్నీషియం మరియు ఇనుము వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది ఎముకలు మరియు రక్తాన్ని బలోపేతం చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. కాని మిత్రులారా, ఏదైనా తినడం మంచిది కాదు. చియా విత్తనాలు కూడా కొన్ని ప్రతికూలతలను కలిగిస్తాయి. ఫైబర్ గ్యాస్, అపానవాయువు లేదా మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. నానబెట్టకుండా తింటే అది కడుపులో వాపు ద్వారా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రక్తపోటు మెడిసిన్ శాతం తీసుకునేవారు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచం చేస్తుంది. కాబట్టి స్నేహితులు, చియా విత్తనాలు చాలా పోషకమైన ఆహారం, కానీ ఇది ఎల్లప్పుడూ సమతుల్య పరిమాణంలో వినియోగించాలి. మీరు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు.